తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నేటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజా విజయోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచుతోంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ రోజు టూర్ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల పరిధిలో చేపట్టిన ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. రిజర్వాయర్ దగ్గర గంగమ్మకు సారె సమర్పించి మంత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీలో అంతర్భాగంగా మిగులు జలాల ఆధారంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. 1,00,000 ఎకరాలకు సాగునీటితో పాటు 107 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నుంచి పానగల్ ఉదయ సముద్రానికి వచ్చే కృష్ణా జలాలను బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు ఎత్తిపోసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. నల్గొండ జిల్లా టూర్లో భాగంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో యూనిట్ 2ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మొత్తం 5 యూనిట్లున్నాయి. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు. ఇందులో 1-2 యూనిట్లను ఒకేసారి లైటప్ చేశారు. సింక్రనైజేషన్ కూడా ప్రారంభం కాగా రోజుకు విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోంది. తెలంగాణ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 2015 జూన్ 8న గత కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. 30,000 కోట్లతో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వైటీపీఎస్ నిర్మాణాన్ని జెన్కో చేపట్టింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ నెలాఖరు నాటికి 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో జెన్కో ముందుకు సాగుతోంది. వివిధ రాష్ట్రాలు, సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముగియనున్న నేపథ్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఆ లోటును భర్తీ చేయనుంది. నల్గొండ మెడికల్ కాలేజీలో నూతనంగా నిర్మించిన భవనాలు కూడా ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 2018లో నల్గొండకు మెడికల్ కాలేజ్ మంజూరు కాగా 2019 ఆగస్టులో తరగతులు ప్రారంభమయ్యాయి. నల్గొండ శివారుల్లోని ఎస్ఎల్బీసీలో కళాశాలకు నూతన భవనాల నిర్మాణాలు చేపట్టారు.